అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 12 రోజులకు ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీ ఎన్డీఏ అగ్రనేతల సమక్షంలో ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం చేశారు. అలా బాధ్యతలు చేపట్టగానే ఇలా యాక్షన్లోకి దిగారు సీఎం రేఖా గుప్తా. కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం. యమునా ప్రక్షాళనే నంబర్ 1 ఎజెండా అన్న సీఎం. వికసిత్ ఢిల్లీ లక్ష్యంగా పనిచేస్తామన్న రేఖా గుప్తా. దాదాపు 3 దశాబ్దాల తరువాత హస్తినలో కమలం వికసించింది. దేశ రాజధానిలో కాషాయ ప్రభుత్వం కొలువు తీరింది. ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రఖ్యాత రామ్లీలా మైదాన్ వేదికగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. 50 ఏళ్ల రేఖా గుప్తా ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి. అంతకుముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిషి ఢిల్లీ సీఎంలుగా పనిచేశారు. సీఎం రేఖా గుప్తాతో పాటు 6గురు బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. పర్వేష్ వర్మ, ఆశిష్ సూద్, పంకజ్ కుమార్ సింగ్, మజిందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రజ్ సింగ్ తో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు ఎల్జీ సక్సేనా. రేఖా గుప్తా ప్రభుత్వంలో పర్వేష్ వర్మకు డిప్యూటీ సీఎం హోదా దక్కింది. रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता को अक्षुण्ण रखूंगा. 1998లో ఢిల్లీలో అధికారం కోల్పోయింది బీజేపీ. 27 ఏళ్ల తరువాత ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ గ్రాండ్ విక్టరీకి గుర్తుగా కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించింది కాషాయ దళం. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారానికి తరలివచ్చారు. ఎన్డీఏ, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన 20 మంది ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. దాదాపు 30,000 మంది సమక్షంలో హస్తినలో బీజేపీ సర్కార్ వైభవంగా కొలువు తీరింది. వికసిత్ ఢిల్లీ లక్ష్యంగా పనిచేస్తామని, ఒక్క రోజును కూడా వృధా చేయబోమని స్పష్టం చేశారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే యాక్షన్లోకి దిగిన నూతన ముఖ్యమంత్రి యమునా నది ప్రక్షాళనే తమ తొలి ఎజెండా అని స్పష్టం చేశారు. మంత్రులతో కలిసి యమునా హారతిలో పాల్గొన్నారు. అనంతరం తొలి సమావేశం నిర్వహించారు. ఎన్నికల హామీలు నెరవేర్చేలా మొట్టమొదటి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఢిల్లీ మంత్రివర్గం. मिशन विकसित दिल्ली का है, उसको पूरा करने के लिए लगातार काम किया जाएगा. एक भी दिन उसमें से व्यर्थ नहीं होगा और एक एक कमिटमेंट जो हमारी दिल्ली से है उसे पूरा करेंगे. आज इस सीएम कार्यालय के द्वार आप लोगों के लिए खुले हैं. రేఖా గుప్తా శాసనసభకు ఎన్నికవడం ఇదే తొలిసారి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేను ముఖ్యమంత్రిని చేసి కార్యకర్తకు తమ పార్టీ ఇచ్చే గౌరవాన్ని మరోసారి చాటి చెప్పింది బీజేపీ అధినాయకత్వం. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధరా రాజే, ఆనందీబెన్ పటేల్ తరువాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన 5వ మహిళగా నిలిచారు రేఖా గుప్తా.